ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ సెప్టెంబర్ నెల ప్రభా 22వ తేదీన ఆదివారం ఆరాధనలోను తండ్రి మమ్మలను సజీవులుగా ఉంచి ఈ దినపు ప్రభా మమ్మలను తండ్రి నీ సన్నిధానానికి మీరు నడిపించి మా ప్రయాణములోను మాకు ఆయుష్నిచ్చారు ప్రభా. మాకు చక్కటి ప్రయాణం అంతట్లోనూ మాకు క్షేమాన్ని ఇచ్చారు. ఈ దినమంతా ప్రభా మాకు ఆరోగ్యాన్నిచ్చారు, బలమునిచ్చారు, శక్తినిచ్చారు. ఎటువంటి బలహీనతలు లేకుండా నీ మందిరంలో ప్రభా తండ్రి కొన్ని నిమిషాలు నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ నీ విలువైన మాటలు వినడానికి తండ్రి మాకు మంచి సమయమును మీరు ఏర్పాటు చేసినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యాపాటి వారము, ఎన్నిక లేని వారము, మనుషుల చేత తృణీకరింపబడుతున్న మమ్మలను మీరు ఏర్పరచుకొని తండ్రి నీ మందిరములో ప్రభా మమ్మలను నిలవబెట్టుకొని నీ పరిచర్యలో మీరు వాడుకుంటున్న విధానానికే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎక్కడెక్కడున్న మమ్మలను ఈ ప్రాంతానికి మీరు తోడుకొని వస్తున్నారు తండ్రి. ఎన్నో విలువైన మాటలు ఈ ప్రాంత ప్రజలతో మీరు మాట్లాడుతున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా తండ్రి మరి ప్రాంతంలో తండ్రి 2 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రసంగాలు ప్రభా మీరు బోధించారు, మాతో మాట్లాడారు, ప్రజలందరూ విన్నారు ప్రభా. వారి హృదయాలను మీరు తెరవమని మేము ప్రార్థన చేస్తున్నాము. ఏ క్షణం ఏ సమయం ఏం జరుగుతుందో మానవుడికి తెలియదు గనక మనుషులుగా మేము యాపాటి వారము, మా ఆయుష్కాలం యాపాటిది ప్రభా. నీ లేఖనం సెలవిస్తున్నది కనుక ప్రభా తండ్రి మాలో ఆ ప్రాణము ఊపిరి ఉన్నంత కాలమే తండ్రి నేను తెలుసుకొనగలిగే గొప్ప భాగ్యమును మారు మనసును ప్రజలందరికీ మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. మా యొక్క తండ్రి శరీర బలహీనతల నుంచి ఆత్మీయ బలహీనతల నుంచి మమ్మల్ని బలపరచండి, మాకు శక్తినివ్వండి, బలమునివ్వండి, మాకు జ్ఞానమును మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వారం కూడా ప్రభా తండ్రి ఈ దినము తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో అందరితో మీరు మాట్లాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు చెబుతున్న వాక్యము ప్రభా అలాంటి సందర్భాలు ఎవరి జీవితాల్లో జరుగుతున్నాయేమో ప్రభా వారి హృదయాలను మీరు తెరవమని మరొకసారి మీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాము. సహాయం దయచేయండి. వాక్యం చెబుతున్న నాకు ప్రభా నీ దాసుడిగా నేను నిలబడి తండ్రి నీ పక్షాన్న ప్రభా నీ మాటల్లో తండ్రి నీ మనస్సును ప్రభా నీ గ్రంథంలో లిఖితం చేసిన నీ మాటలను ప్రభా బోరగా ప్రభా నన్ను మీరు వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనుగ్రహించండి. నీ మందిరంలో ఇటువంటి తండ్రి అనాలోచనగా ఏ మాట వ్యర్థంగా పలకకుండా భయము భక్తి కలిగి మీరు చూస్తున్నారనే విధేయత కలిగి ప్రభా భయము కలిగి నీ సన్నిధానములో మాట్లాడడానికి నాకు సమయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ వరమును శక్తిని బలమును మాకు దయచేసి ప్రభా నీ మాటలు వింటున్న నీ పిల్లలైన వారందరికీ కూడా మీ పరిశుద్ధాత్మ సహాయమును నిండిగా అనుగ్రహించి ఈ ప్రాంగణం చుట్టూ మీరు కంచి వేసి మీ దూతలి కావులు ఉంచి ఎటువంటి దురాత్మ శక్తులు పని చేయకుండా ప్రభా తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయము ఆధ్వర్యములో కార్యక్రమం జరగడానికి మీరు సహాయం దయచేయండి. ఈ కార్యక్రమం ద్వారా ఈ ఆరాధన ద్వారా మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని మీరే అధ్యక్ష వహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా కొరకు త్వరలో రానయ్య ఉన్న మీ ప్రియకుమారుడు మా అందరి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన విలువైన నామములు ప్రార్థన మనవులు అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమెన్. మరి కూడి వచ్చిన సంఘమంతటికి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరు నా వైపు చూడాలి. అందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. అలాగే మరి ఈ మోలపేట ప్రజలు, గ్రామ పెద్దలు, ఏ ప్రాంత వాస్తువులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు అందరూ క్షేమంగా ఉండాలని, మీరు సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ మీ కొరకు నేను ఆశపడుతున్నాను. దేవునికి ప్రార్థన చేస్తున్నాను. మీ గ్రామం డెవలప్మెంట్ అవ్వాలి, ఇక్కడున్న ప్రజలు జ్ఞానవంతులు అవ్వాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా, దేవుణ్ణి ఆరాధించుకునేవారుగా, దేవుణ్ణి గణపరిచేవారుగా ఈ ప్రాంత ప్రజలు దేవుని దీవులను పొందుకునేవారుగా ఉండాలనే మనస్ఫూర్తిగా
నేను వేడుకుంటున్నాను. మీ అందరూ క్షేమం కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాము. మరి సమయంలో దేవుని విలువైన సంగతులు శ్రద్ధాశక్తులతో మనమందరము కొన్ని నిమిషాలు విందాం. అందరూ జాగ్రత్తగా వినండి. అందరూ రాసుకోగలిగిన వారు పెన్నులు తీసుకొని చక్కగా రాసుకోండి. అపోస్తులైన లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 16వ వచనము ఒక సందర్భము కనిపిస్తుంది. ఓన్లీ లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనములో సందర్భము మనము ఈరోజు ధ్యానిస్తున్నాము, నేర్చుకుంటున్నాము. అందులో ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి కోసం మనం ఒక పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి మనకి ఏం నేర్పిస్తున్నాడు, ఆ వ్యక్తి ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనము చక్కగా మనం అందరం నేర్చుకుందాము. ఎవరు అల్లరి చేయకుండా నిశ్శబ్దంగా. దేవుడు చూస్తున్నాడు. దేవుని మందిరంలో నేనున్నాను. దేవుడు నా ప్రవర్తన చూస్తున్నాడు, నా ఆలోచనలను గమనిస్తున్నాడని భయము భక్తి కలిగి దేవుని మందిరములో మీరందరూ ఉండాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. నేను చదువుతున్నాను వాక్యం నేను చదువుతున్నాను. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 16వ వచనములో, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదని కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా దానిమంతటిని నా ఆస్తి అంతటిని సమకూర్చుకొని, నా ప్రాణమా, తన ప్రాణముతో అంటున్నాడంట, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని కొనెను. అయితే అక్కడ వరకు నేను స్టాప్ చేస్తున్నాను. 19 వచనం వరకు చాలా జాగ్రత్తగా. అందులో సందర్భాలు, ఎన్నో అద్భుతమైన సందర్భాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఈరోజు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే, ఆ వ్యక్తి పేరేంటో తెలుసా? ధనవంతుడు. ఏం పేరంట? మనకైతే ఇప్పుడు నా పేరు సైమన్, పరిమిళ, నిత్య, అమృత, అశోక్, సంతోషు, సంధ్య, రకరకాల పేర్లు మనకు ఉన్నాయి కదా. రామని, చిన్న అని, జ్యోతి అని, రకరకాల మనకైతే పేర్లు ఉన్నాయి. కానీ ఈ సందర్భంలో ఈ వాక్యంలో కనబడుతున్న వ్యక్తి పేరేంటో తెలుసా? పేరే ఏంటో తెలుసా? ఆయన పేరు మెన్షన్ చేయలేదు, కానీ ఆ వ్యక్తిని ఎలా మనకు పరిచయం చేస్తున్నాడో తెలుసా? ధనవంతుడు. ఎవరంటే ఆయన? చెప్పాలి. ఎవరైనా జాగ్రత్తగా వినాలి. ధనవంతుడు. ఆ ధనవంతుడికి చాలా సమృద్ధమైన ఆస్తి ఉందంటండి. ఏముందంట? సమృద్ధిగా ఆస్తి ఉంది. ఆస్తి ఎక్కువైతే ఎంత ప్రమాదమో తెలుసా? ఆస్తి ఎక్కువైంది అనుకోండి, గర్వం పెరిగిపోద్ది. ఏం పెరిగిపోద్ది అంట? గర్వం పెరిగిపోద్ది. కుటుంబ సభ్యులని చిన్న చూపు చూస్తాం. మనకంట ఎంతగా నీతిగా బ్రతికినా, పరిశుద్ధంగా బ్రతికినా మన దృష్టిలో వారు చీప్గా కనిపిస్తారు. ధనం ఉందని ఏదైనా నేను చేయగలను, నాకేం తక్కువ అని వెర్రవేగిపోతాం మనం ధనం ఉంటే. ఈ ధనవంతుడికి విస్తారమైన ఆస్తి ఉంది. పంట ఉందంట, సమృద్ధిగా పంట కూర్చుకుంటున్నాడంట. పెద్ద పెద్ద గొడాంసులు కట్టేసాడు. గొడాంసుల్లోనూ బస్తాలు టన్నులు పంటను సమకూర్చుకొని, సంవత్సరాలు సరిపడిన ఆస్తి సమకూర్చుకొని తన ప్రాణంతో అంటున్నాడంట. ఏమని తెలుసా? ప్రాణమా, అనేక సంవత్సరాలకు నీకు సరిపడే ఆదాయం ఉంది, సంపద ఉంది, తిండి ఉంది, తిను, త్రాగు, సంతోషించి ఎంజాయ్ చేయని తనలో తానే అనుకుంటున్నాడంటండి. ఈ మాటలు ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడో తెలుసా? ఏ ప్రాంత ప్రజలతో మాట్లాడుతున్నాడో తెలుసా? సోషల్ మీడియాలో ఈ మాటలు వింటున్న ప్రజలందరితో దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఏంటో తెలుసా? చాలా మంది దేవుడు దీవెనలు ఇస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు ఉన్నతమైన స్థితి సమృద్ధినిస్తే, ఈరోజు దేవుని మర్చిపోనే దేవుడి మీద తిరగబాటు చేసేవారే ఎందరో మనుషులు, వ్యక్తులు సమాజంలో మనకి ఎంతోమంది మనకి కనిపిస్తున్నారు తెలుసా? మన దగ్గర సమృద్ధిగా ఆస్తి ఉందనుకోండి, సమృద్ధిగా మనకు అన్నీ మనకు కావలసినవన్నీ మన దగ్గర ఉన్నాయనుకోండి,
ఈరోజు దేవుడితో పని లేదు తెలుసా, మనుషులతో పని లేదు, ప్రేమతో పని లేదు, బంధాలతో పని లేదు, ఆప్యాయతలతో పని లేదు. నాకేం తక్కువ? హాస్పిటల్కి వెళితే నేను లక్షలు ఖర్చు పెట్టుకోగలను, కోట్లు ఖర్చుగా పెట్టుకోగలను. ఓ ఫంక్షన్ చేస్తే ఎవరు అవసరం లేదు, నా దగ్గర సమృద్ధి ఆస్తి ఉంది, సంపద ఉంది అని మనుషులతో దూరం పెట్టేసి, మనుషులను చిన్న చూపు చూస్తూ, మనుషులను తక్కువ చేస్తూ, మనుషులను చీప్ చేస్తూ ఈరోజు సమాజంలో ఎంతోమంది బ్రతుకుతున్నారు తెలుసా. అందుకే భక్తుడు ఒక మాట అంటాడు సామెతల గ్రంథములో, మనకంట ఆస్తి ఎక్కువ ఉండకూడదంట. ఆస్తి ఎక్కువ ఉంటే ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోతామో, ఆస్తి ఎక్కువ ఉంటే దేవుని ఎలా దూషించేస్తామో, ఆస్తి మనలో ఎక్కువైపోతే మనలో ఎలాంటి గర్వం పెరిగిపోద్దో ఒక భక్తుడు రాస్తున్న మాట నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఈ మాటలు వింటున్న వారు కూడా జాగ్రత్తగా వినండి. సొలొమోను రాసిన సామెతల గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనంలో అద్భుతమైన సందర్భం మనకు కనిపిస్తుందండి. మనమేమనుకుంటామంటే, ప్రభువా వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, సమృద్ధి ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, నాకెందుకు తక్కువ చేసావు ప్రభువా, నాకెందుకు ఆస్తి లేదు, సమృద్ధి లేదు అని మనం ఏం చేస్తామంటే దేవుని మీద నిందారోపణ చేస్తాం, దేవుణ్ణే దూషిస్తాం, దేవుని మీద సనుగుతాం మనం. కానీ ఒక భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, సామెతల గ్రంథము 30వ అధ్యాయము, సొలొమోను రాసిన సామెతల గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా నేను వినవలసిందిగా మనవి చేస్తున్నాను. పేజీ నెంబర్ 553వ పేజీ, 9వ వచనం చూడండి. ప్రార్థన చేస్తున్నాడు ఒక భక్తుడు. 8వ వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. వ్యర్థమైన అబద్ధమును నాకు దూరముగా ఉంచుము, పేదరికమును ఐశ్వర్యమును నేను పేదవాడుగా పుట్టించుకు ప్రభువా, ఐశ్వర్యవంతుడిగా నాకు దయచేయకము, నాకు తగినంత ఆహారము నాకు దయచేయము, అనుగ్రహింపము. ఎందుకంటే 9వ వచనం, ఎక్కువైన ఎడల, ఆస్తి ఎక్కువైన ఎడల, సమృద్ధి ఎక్కువైన ఎడల ఏం చేస్తాడంటే మనిషి, నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఎక్కువైపోయింది అనుకోండి, కడుపు నిండిపోయింది అనుకోండి, ఏం చేస్తామంట, నాకెందుకు దేవుడు. చాలామంది చూడండి, అమ్మా దేవుడిని నమ్ముకో, అమ్మా ప్రభువుని నమ్ముకో, అమ్మా మీరు మార్పు చెందండి, మారు మనసు పొందండి, రక్షణ మార్గంలోనికి రండి అంటే ఏమంటారు తెలుసా, నాకేం తక్కువయ్యా, చక్కటి ఇల్లు ఉంది, చక్కటి వ్యాపారాలు ఉన్నాయి, చక్కటి సమృద్ధి ఉంది, నాకు అనారోగ్యం వచ్చిందా, నాకేమైనా తిండి కరువు అయిపోయిందా, నాకేమైనా పిల్లల సంపద తక్కువైపోయిందా, నాకేమైనా ఎవరి దగ్గరికైనా నేను చేతులు చాపి అడుగుతున్నానా, నాకేం తక్కువ, ఆహారమా, సంవత్సరాలు సరిపడే ఆస్తి ఉంది, వ్యాపారమా, ఎప్పుడు వెళ్ళినా పంట పండుతూనే ఉంటుంది, వెళ్ళిన దగ్గర 10 రూపాయలు వస్తూనే ఉంటాయి, నాకా బలం ఉంది, శక్తి ఉంది, జ్ఞానం ఉంది అనేసి మనం ఏం చేస్తామంట, దేవుని దగ్గరికి రాము. కానీ మనము ఎక్కువ సమృద్ధి కలిగిందనుకో, మనం ఏం చేస్తామంట, కడుపు నిండిన వాడినే నేను విసర్జించి దేవుణ్ణే విసర్జించేస్తాం తెలుసా. దేవుడు అవసరం ఉండదు మనిషికి. దేవుడు ఎవరికి అవసరం తెలుసా, ఆపదలో ఉన్నవారికి, అప్పుల్లో ఉన్నవారికి, సమస్యలో ఉన్నవారికి, తిండి లేని వారికి, ఇల్లు లేని వారికి, అనారోగ్యం బాగులేని వారికే దేవుడు అవసరం అనుకుంటారు చాలామంది. కానీ దేవుడు అందరికీ అవసరము. ఈ ధనవంతుడు అనుకుంటున్నాడంట, సమృద్ధిగా ఉంది, ఇంకా నాకు ప్రభువు అవసరం లేదు, నాకు దేవుడు అవసరం లేదు, గొడవంశంలో నాకు సరుకు ఉంది, గొడవంశంలో నేను టన్నులు బస్తాలు పెట్టుకున్నాను, ధాన్యాన్ని పెట్టుకున్నాను, పంట సమృద్ధిగా ఉంది అని ఏం చేస్తున్నాడంటే దేవుడితో ఏ మాత్రం సంబంధం లేకుండా తన ప్రాణముతోనే మాట్లాడుకుంటున్నాడంట. ప్రాణమా తినుము, తాగుము, సంతోషించుమి, ఎంజాయ్ చేయని తనలో తానే అనుకుంటున్నాడంటండి. తన ఆదాయాన్ని చూసి విర్రవేగిపోయాడు, తన ఆదాయాన్ని చూసి, తన సంపదను చూసి దేవుణ్ణి విసర్జించే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. దేవుడే అవసరం లేదని స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఈరోజు చూడండి, మనుషులు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, వీళ్ళెవ్వరికి దేవుడు అవసరం లేదు తెలుసా. ఎందుకంటే వారి దగ్గర సమృద్ధిగా ఆస్తుంది, మాకేం అవసరము, దేవుడితో మాకేం పని అనుకుంటారు. చూడండి, మనం ఈరోజు లెసన్ అంతా విన్న తర్వాత అసలు దేవుడు మనకు అవసరం కాదా, మన సంపద ఉంటే దేవుని విడిచిపెట్టాలా, మన దగ్గర ఆదాయం ఉంటే మన దగ్గర ఎక్కువగా మనం
ఏంటి ఆదాయాన్ని సంపాదించుకుంటే మనకి అన్ని దేవుడు సమకూరిస్తే దేవుడు ఏ మాత్రం మనకు అవసరం లేని స్థితిలోనికి మనము వెళ్ళిపోయే స్థితిలో మనం ఆలోచనలు ఉంటే మన ఆలోచనలు మనము మార్చుకోవాలి. ఈరోజు వాక్యం విన్న తర్వాత నిజంగా అర్థమవుతుంది ఎవరు గొప్పవారు. మనం ఏమనుకుంటామంటే ధనవంతుడు గొప్పడు, ధనవంతుడే, వాడు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, వాడికి ఏ లోటు లేదు, వాడికి ఏది కావలసిన వాడు అన్ని చేసుకోగలడు, కొనుక్కోగలడు, తినగలడు, తిరగగలడు అనుకుంటాం మనం. కానీ అద్భుతమైన మాటలు దేవుడు రాయించాడండి. అనుకున్నాడంటే ధనవంతుడు దగ్గర ఏం తక్కువ, ఆదాయం ఉంది, సంపద ఉంది, నాకేం తక్కువ, నాకు దేవుడు ఏం అవసరం లేదు అనే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. కానీ అద్భుతమైన మాట, ఒక మాట మర్చిపోయాడు. ఈరోజు కూడా మనుషులుగా మనం కూడా మర్చిపోతున్నాం తెలుసా. నాకు అవసరం లేదు, నేను ఎక్కువ కాలం బ్రతికేస్తాను, ఎక్కువ కాలం ఈ లోకమును జీవించేస్తాను, ఈ లోకమే శాశ్వతము, ఈ లోకములో నాకు దేవుడు అవసరం లేదు, నా దగ్గర ఆస్తి ఉంది, సంపద ఉంది, అన్నీ ఉన్నాయి, బలం ఉంది, బలగం ఉంది, మందు ఉంది, మలగం ఉంది, అందరూ ఉన్నారు, నాకు చిటికేస్తే 100 మంది వచ్చేసే ఫ్యామిలీ ఉన్నారు, అనారోగ్యం వచ్చేస్తే డాక్టర్లే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, డాక్టర్లకే నేను ఎంతైనా నేను ట్రీట్మెంట్ ఇచ్చి ధనం ఇచ్చి ట్రీట్మెంట్ చేయించుకునే స్థితిలోనికి నేను ఉన్నాను, లోకమే శాశ్వతం, నాకు ఏ అనారోగ్యం వస్తుంది, నాకు ఏ ప్రమాదం వస్తుందని మనిషి ఈరోజు భ్రమలో ఉన్నాడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము మనకు తెలిసిన మాట అయినా ఒక్కసారి మనం చూడగలిగితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా. ఈ లోకమే శాశ్వతము, దేవుడు మాకు అవసరం లేదు, మాకు సంపద ఉంది, ఆస్తి ఉంది, బలగం ఉంది, బలం ఉంది అనుకున్న వారితో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా. రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీకేం జరుగుతుందో, రేపేం జరుగుతుందో, మనిషి, ఓ మానవుడా, ఓ నరమాత్రుడా, నరపుత్రుడా, రేపేం జరుగుతుందో నీకు తెలియదు. నీ జీవం ఏపాటిది, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది నీ జీవితము తెలుసా. నువ్వు అన్నం వండుకునేటప్పుడు నీ ఆవిరి అలా వెళ్తుంటుంది, కొండపై నుంచి అలా వెళ్తుంటుంది, అలా కనిపించదు తెలుసా. అలాంటిదిరా నీ జీవితము, యాపాటిది నీ జీవితము, రేపేమి సంభవిస్తుందో నీకు తెలుసా. నీ డబ్బు నిన్ను రక్షించగలదా, నీ ధనము నిన్ను రక్షించగలదా, నీ ఆస్తి నిన్ను రక్షించగలదా, నీ బలగము నిన్ను రక్షించగలదా, నీ బలము నిన్ను రక్షించగలదా, రేపేం జరుగుతుందో నీకు తెలుసా అని అడుగుతున్నాడు దేవుడు. ఇంకొక విషయం తెలుసా, కీర్తన గ్రంథం ఒకసారి తీయండి, కీర్తన గ్రంథము 39వ అధ్యాయము, కీర్తన గ్రంథం 39వ అధ్యాయము 39వ అధ్యాయం 5వ వచనం. నా దినముల పరిమాణము నువ్వు బెత్తడంతా చేసి ఉన్నాడంట దేవుడు. ఓ మనిషి, నేను 100 సంవత్సరాలు బ్రతికేస్తాను, 200 సంవత్సరాలు బ్రతికేస్తాను, ఈ లోకమే శాశ్వతము, నాకు అనారోగ్యమే లేదు, నాకు బలగం ఉంది, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర ఆస్తి ఉంది, డబ్బు ఉంది, నాకు ఈ దేవుడే అవసరం లేదు, నాకు ఇల్లు ఉంది, ఆస్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, నాకు ఈ దేవుడితో పని ఏంటని నువ్వు అనుకుంటున్నావా. నీ ఆయుష్యం ఎంతో తెలుసా, నీ ఆయుష్కాలం ఎంతో తెలుసా, నీ దినాలు ఎన్నో తెలుసా, నీ దినాల పరిమాణం ఎంతో తెలుసా. బెత్తుడు తెలుసా అమ్మా, ఇటు చూడండి, బెత్తుడు అంటే ఇదేనా. దేవుడు మన దినాలు బెత్తుడంత చేసాడంట. మనం ఏమనుకుంటాం, నేను 100 సంవత్సరాలు బ్రతికేస్తాను, ఇప్పటివరకు ట్యాబ్లెట్ వేసుకోలేదు, ఇప్పటివరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, నేను బలమైన తిండ్లు తింటున్నాను, బలంగా దృఢంగా నేను ఉన్నాను, ఒక ఆల పొరపాటున వచ్చి నా దగ్గర ఆస్తి ఉంది, నా దగ్గర మందు ఉంది, నా దగ్గర బలగం ఉంది అని మనిషి ఏం చేస్తున్నాడంట, దేవుని విసర్జించి వ్యర్థమైన వాటిని అనుసరించి వాడుగా ఈరోజు ఆరాధన చేస్తున్నాడు మనిషి. నిజ దేవుడు, శాశ్వతమైన దేవుడు, నమ్మదగిన దేవుడు, సజీవుడైన దేవుడు, ఆయన విడిచి వ్యర్థమైన వాటిని అనుసరించేవాడుగా ఈరోజు మనిషి ప్రయాణం చేస్తున్నాడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆయుష్కాలము మనిషి ఎలా చేస్తాడో మీకు ఎవ్వరు చెప్పరమ్మా. ఈ మాటలు వింటున్న ప్రజలారా ఒకసారి మీరు ఆలోచన చేయండి. రేపు ఏం జరుగుతుందో నీకు ఎవ్వడు, ఏ జ్యోతిషుడు కానీ, ఏ భూత వైద్యుడు కానీ, ఏ మాంత్రికుడు కానీ,
నీ జీవితంలో ఏం జరుగుతుందో రేపటి గురించి నీకు ఎవడు తెలియచేయడు తెలుసా? ఎవడు చెప్పలేడు. ఏం జరుగుతుందో, ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవ్వడికి తెలియదండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము మొదటి వచనం మనమేమనుకుంటామంటే, నాకు అన్నీ తెలిసిపోతాయి, నేను నాకు మరుగైనది ఏమీ లేదు, నాకు అన్నీ చెప్పేస్తారు, అన్నీ తెలిసిపోతాయని భ్రమలో బ్రతుకుతున్న చాలామంది మనుషులు ఈరోజు మనము సోషల్ మీడియాలో వారి అజ్ఞానాన్ని మనం చూస్తుంటాం. నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం. రేపుడు రేపుడు దినమును గూర్చి అతిశయపడకము. రేపుడు దినమును గూర్చి అతిశయపడకము. ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదురా నాయనా. ఏ దినమున ఏం జరుగుతుందో నీకు తెలియదు. నువ్వేమనుకుంటావంటే, నేను నేను జనవరి 1, 31కి పలానా పని చేసేస్తాను, నేను ఈ పండగకి ఈ పని చేసేస్తాను, వచ్చే సంవత్సరంలో నేను ఇల్లు కట్టేస్తాను, వచ్చే సంవత్సరంలో నేను వ్యాపారం చేసేస్తాను, వచ్చే సంవత్సరంలో నేను కూతురు పెళ్లి చేసేస్తాను, నా కొడుకు పెళ్లి చేసేస్తాను, నేను ఆస్తి సమకూర్చేస్తాను, నేను పలానా చోటుకి వెళ్తాను, పలానా ఆస్తి సమకూరుస్తాను, పలానాది నేను కొంటాను, పలానా స్థలం కొంటాను, పలానా బోటు కొంటాను, పలానా వ్యాపారం చేస్తాను. నువ్వేం చేస్తావంటే ఆలోచనలో ఉంటావు. కానీ ఏమంటున్నాడు అంటే, రేపటి దినమును గురించి అతిశయపడకము. ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదు. నువ్వు జ్యోతిషుడి దగ్గరికి వెళ్తావా? అడంతా బోటకం, అదంతా అబద్ధము. రేపేమి జరుగుతుందో ఎవ్వడికి తెలియదండి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. రీసెంట్గా విజయవాడ, ఖమ్మం జిల్లాలు వరదలతో మునిగిపోయి తెలుసా? వాళ్ళు అనుకున్నారా, ఈ రాత్రే వర్షం వచ్చేస్తుంది, ఈ రాత్రే మా ఆస్తి అంతా పోతుంది, మా ఇల్లు అంతా ధ్వంసం అయిపోతాయి, మా సామాగ్రి పోతుంది, మా ప్రాణాలు పోతాయి, మా యొక్క ఆస్తులు పోతాయి అని ఎవరన్నా అనుకుంటారా? ఆలోచనలో ఉంటారా? ఆలోచనలో కూడా ఉండరు తెలుసా? అందుకే అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడు సామెతల గ్రంథంలో, ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదు. ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదు. విజయవాడ ప్రజలకు తెలుసా, వరదల్లో నా ఫ్యామిలీ పోతుంది, నా పిల్లలు పోతారు, నా భార్య పోతుంది, నా భర్త పోతుంది అని ఎవరైనా ఆలోచన కలిగి ఉన్నారా? ఏ స్వామీజీలు కానీ, ఏ మంత్రులు కానీ, ఏ జ్యోతిష్యుడు కానీ వెళ్ళి చెప్పాడా, రేపు విజయవాడ ప్రాంతానికి ముప్పు ఉంది, వరదంతో మొత్తం మునిగిపోతుంది, ఆస్తి నష్టం ఉంది, ప్రాణ నష్టం ఉంది అని ఎవడైనా చెప్పాడా? ఏ క్షణం ఏం జరుగుతుంది ఎవరికైనా తెలుసా? ఏంటి, అపార్ట్మెంట్లో ఉన్నవారే వర్షము విపరీతంగా వరద లోపలికి వచ్చేస్తుంటే కొంతమంది పై ఫ్లోర్లకి వెళ్ళారు, కొంతమంది ఆ కింద ఫ్లాట్లోనే చనిపోయే దాఖలాలు మనకు సోషల్ మీడియాలో కనిపించట్లేదా? ఒక వ్యక్తి, ఒక ఫ్యామిలీ, ఒక కొడుకు, ఒక భార్య, భర్త వరదకి ఇల్లంతా కొట్టుకుపోతే ఒక పహారీ గోడ మీద, ఒక ఎత్తైన గోడ మీద నుంచుంటే వరద ప్రభావం ఎక్కువైపోయినప్పటికీ ఏం జరిగిందో తెలుసా? అక్కడికక్కడికే బిడ్డ, తల్లి, తండ్రి ముగ్గురు మునిగిపోయారు తెలుసా? అందులో బిడ్డ ఒక్కడే బ్రతికాడు. అందరూ చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు, వాళ్ళని చూస్తున్నారు, కాపాడడానికి అవకాశం లేదు. అప్పుడు ఫ్లైట్లు, హెలికాప్టర్లు రావడానికి ఎంత టైం పడుతుంది? వాళ్ళు అనుకుంటారా ఆ రాత్రి అలా జరుగుతుంది, ఆ వరద అలా వచ్చేస్తుంది, విజయవాడ ప్రాంతానికి మొత్తం ముప్పు ఉంది, మేమందరూ చనిపోతాము? ఎగ్జాక్ట్గా 60 మంది ఎంతో కానీ చనిపోయారంట. ఇంకా లెక్కలు పూర్తిగా మనకి తెలియదు, కానీ సమాచారం వరకు మనం చెప్తున్నాం. 60 మంది చనిపోతారని ఆ రాత్రి కాల సమయంలో ఎవరైనా అనుకున్నారా? అనుకోలేదే. ఒక ఆవిడ అంటుంది, మన చర్చి ఎలాగైతే బోర్డుగా ఉందో అలాగే ఉందండి ఇల్లు. పిల్లలు సర్టిఫికెట్లు పోయినాయి, బంగారం పోయింది, ఆస్తి పేపర్లు పోయినాయి, డబ్బు పోయింది, సామాగ్రి పోయింది, ఏమీ లేవు ఇంట్లో. ఊరంతా మట్టి, ఎంతంత లోతు, ఒక్క ఫ్లోర్ వరక ఒక అంతస్తు వరక మునిగిపోయింది. విలవిల్లాడిపోయారు. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, అందులో డెలివరీ అవ్వని స్త్రీలు ఉన్నారు, అందులో ముసలోళ్ళు ఉన్నారు, అనారోగ్యముతో బాధపడుతున్న వారు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు, నడవలేని వారు ఉన్నారు, అనారోగ్యముతో బాధపడుతున్న వారు ఉన్నారు. ఆ రోజు అనుకున్నారు ఎవరైనా? ఈరోజు విజయవాడ మునిగిపోతుంది, వరద ప్రభావం ఎక్కువైపోతుందని ఎవరైనా అనుకున్నారా? అనుకోలేదు కదా. మనం ఎలా వెళ్తుంటాం, మన కళ్ళ ముందు యాక్సిడెంట్లు జరగట్లేదు. వాళ్ళు అనుకుంటారు ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత, ఇదిగో నేను అరగంటలో ఇంటి దగ్గర ఉంటానమ్మా. ఒక అతనైతే ఎన్నో సంవత్సరాలు విదేశాలు వెళ్ళి కూతురిని చూద్దామని లాంచీ ఎక్కి ఏరు దాడుతుంటే కూతురు అప్పుడే ఫోన్ చేసింది, డాడీ ఎప్పుడు వస్తున్నావు డాడీ అంటే, అమ్మ వచ్చేస్తున్నాను, ఒక అరగంటలో నీ దగ్గర ఉంటాను తల్లి,
బంగారం అని ముద్దులాడుతూ ఫోన్లో అలా ఉంటానే, అలా మాట్లాడుతానే ఆ నాంచి ఆ పడవ మునిగిపోతే అక్కడికక్కడికి ఎంతోమంది మరణించారో తెలుసా? ఆ బిడ్డ అనుకుంటుందా, నా నాన్న అరగంటలో నా దగ్గరికి వచ్చేస్తాడే అని ఎదురు చూస్తుందే. మరి ఆ బిడ్డ ఎదురు చూపులు అని మిగిలిపోయాయి. ఆ తండ్రి రాలేదే. మనమేమనుకుంటాం, నాకు అవసరం లేదు, నాకు మారుమనసు అవసరం లేదు, నాకు ఈ యేసుక్రీస్తు అవసరం లేదు, నాకు ఈ రక్షణ అవసరం లేదు, వచ్చే సంవత్సరానికి నేను మారుమనసు పొందుతాను, కొత్త సంవత్సరం జనవరి 1కి నేను మారుమనసు పొందుతానని మనం ఏం చేస్తాం? డేట్లు మార్చుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఏ క్షణాన ఏం జరుగుతుందో చూడండి. మరొకసారి నేను చదువుతున్న సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. రేపుడు దినమును గూర్చి అతిశయపడకము. రేపు నువ్వు ఉంటావా? అతిశయిస్తున్నావా? రేపు నేను ఉంటాను అని మురిసిపోతున్నావా? ఆశపడకు, అతిశయించుకు. ఏ దినమున ఏది సంభవించును, ఏ దినమున ఏమి సంభవించును, ఓ మానవుడా, ఓ నరపుత్రుడా, నీకు తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదండి. ఈ మధ్యన సోషల్ మీడియాలో నిన్నే చూశాను హాస్పిటల్ దగ్గర బయట ఎక్కడ అనుకుంటా కుర్చీలో కూర్చొని భోజనం చేస్తుంది ఆవిడ. పాపము భోజనం చేస్తానే చనిపోయింది తెలుసా? భోజనం చేస్తానే చనిపోయింది. ఆవిడ అనుకుంటుందా, ఈరోజు నేను ఒక అరగంటలో భోజనం చేస్తా, నేను చనిపోతానని అనుకుంటుందా? అనుకోదు కదా. తిరిగి వెళుతున్న వ్యక్తి తిరిగి రాకుండానే మధ్యలోనే మాయమైపోతున్నాడే. ఆ వ్యక్తి అనుకుంటాడా, నేను మరలా తిరిగి రాను అనుకుంటాడా? తిరిగి రానని అతనికి తెలిస్తే ఆ ప్రయాణం చేస్తాడాయన? చేయడు కదా. విజయవాడలో వరద ప్రభావం ఎక్కువైపోతుందంటే విజయవాడలో ముందు రోజు ఖాళీ చేసేస్తారా? మరి ఖమ్మం జిల్లాలో వరద ప్రభావం ఎక్కువైపోతే ముందే తెలిస్తే ఖాళీ చేస్తారు కదా. వారు అనుకున్నారా? వారు మనలాగా అనుకున్నారు. పర్లేదులే, బతికేస్తాంలే, దేవుడు బతికించేస్తాడులే, 100 సంవత్సరాలు బ్రతికేస్తాం, నా దగ్గర బలం ఉంది, బలగం ఉంది, ఆస్తి ఉంది, బలం ఉంది అని మురిసిపోతున్నావా? మనలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారేమో ఆ రోజు కూడా వాళ్ళు. చాలామంది మరణించారు తెలుసా? అందులో చిన్నపిల్లలు. అంతకుముందు వేరే రాష్ట్రంలో కొండల్లోంచి వరద వచ్చేసి కొండలు కరిగిపోయి రాళ్ళు, చెట్లు, రబ్బలు వచ్చేసి మొత్తం ఊరిని ధ్వంసం చేసి తెలుసా? రీసెంట్గా జరిగింది అది కూడా. వాళ్ళు అనుకుంటారు అప్పుడు కూడానే మట్టిలో కప్పడి పేరు తెలుసా? పారతో క్రేన్తో తీస్తున్నారు తెలుసా? క్రేన్తో తీస్తున్నారు శవాల్ని. ఇప్పటికీ కూడా విజయవాడలో ఎంతమంది చనిపోయారో క్లారిటీ లేదు. చాలామంది చనిపోయారు. కానీ ప్రభుత్వం దాన్ని ఏం చేస్తుందంటే మరుగు చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే వేరే ఉద్దేశాలు ఏమి ఉండొచ్చేమో, మనకు తెలియదు. ఎందుకు ఈ మాటలు ఎన్ని చెబుతున్నానంటే, రేపు ఏ ప్రకృతి విపత్తు సంభవిస్తుందో మూలపేటకు తెలియదు కదా. ఇప్పుడు మనం పడుకుంటాం, నిద్ర అవుతాం, రాత్రి ఒక సునామీ వచ్చేసి కెరటం వచ్చేసింది అనుకోండి, ఒక్క కెరటం చాలు తెలుసా, ఊరినంతా ముంచేస్తుంది. మొన్న నాగలపల్లి మునిగిపోయింది, నాగలపల్లికి నీరు వచ్చేసిందని గోల. సీఎంలు వచ్చేసారు. మన మాజీ సీఎం కూడా వచ్చాడా? మాజీ సీఎం వచ్చాడు కదా. మరి నాగలపల్లి వరకు వచ్చేసిన వాటరు. మాజీ సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి. పిఠాపురం వచ్చాడు, సామర్లకోట వచ్చాడు, నాగలపల్లి వచ్చాడు. ఈ ఊర్లన్నీ మొన్న మునిగిపోయినప్పుడు జగన్ గారు వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, రేపు ఈ ప్రకృతి విపత్తు మూలపేటకు రావచ్చేమో. ఆల్రెడీ కాకినాడ హిస్టరీ కొన్ని రోజులకి చరిత్రలో ఉండదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు కదా. ద్వారకని ఒక ఊరు ఉండేదంట. అమ్మ జాగ్రత్త వినాలి. ద్వారకని ఒక ఊరు ఉండేదంట. కానీ ఆ ఊరు ఇప్పుడు కనిపించట్లేదంట. ఎక్కడికి వెళ్ళిపోయిందంట? సముద్రంలో కలిసిపోయిందంట. కాకినాడ కూడా ఉండేదంట. కానీ కాకినాడ కనిపించట్లేదు మ్యాప్లో. ఎక్కడ ఉందంట? సముద్రంలోకి వెళ్ళిపోద్దంట. ఉప్పాడ ఎక్కడో ఉండేదంట. ఉప్పాడ ఎక్కడో సముద్రంకి, ఉప్పాడకి చాలా దూరం ఉండేదంట. కానీ ఇప్పుడు జస్ట్ ఉప్పాడ రోడ్డు నుంచి నడిచి వెళ్తే సముద్రం మన మీద నుంచి తడుపుకుంటూ, అక్షింతలు వేసుకుంటూ, జల్లులు వేసుకుంటూ, ప్రతిరోజు ఉప్పొంగుతూ ఎగేసుకుంటూ మన మీదకి వచ్చేస్తుంది తెలుసా సముద్రం. ఏమో ఈ సంవత్సరంలోనే విపత్తు రావచ్చేమో.
ఏమో వచ్చే సంవత్సరంలో రావచ్చేమో. ఎందుకు మనం ఆలస్యం చేయాలి? యేసుక్రీస్తు వారు మాకు అవసరం లేదు, యేసుక్రీస్తు రక్షకుడు మాకు అవసరం లేదు, మాకు చాలు ఈ దేవుడు చాలు, మాకు ఈ లోకం చాలు, మాకు ఈ యొక్క ఆయుష్కాలం చాలు, మేము హ్యాపీగా బ్రతికేస్తున్నాం, మాకు తిండి కొరవా, మాకు బట్ట కొరవా, మాకు ఆస్తి కొరవా, మాకు బంగారం కొరవా, మాకు వ్యాపారం కొరవా, మాకు ఇల్లు లేదా, వాకిల్ లేదా, ఏమి లేదు, యేసుక్రీస్తు వారు ఎందుకు మాకు, మాకు ఆరోగ్యం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది అనేసి మనమేమనుకుంటున్నామంట. అసలు యేసుక్రీస్తు వారే మనకు వద్దు అనేసి భ్రమలో బ్రతుకుతున్నామంట. దేవుడు మాట్లాడుతున్నాడు, రేపే ఈ లోకములో మన ఆఖరి రోజేమో మనకు తెలియదు. తెలీదు ఏ రోజు ఏం జరుగుతుందో మనకి తెలియదండి. ధనవంతుడు కూడా అనుకుంటాడా నేను చనిపోతాను అనుకుంటాడా? ధనవంతుడు ఏమంటున్నాడంటే తన ప్రాణంతో, ప్రాణమా తిను తాగు, ఓల్డ్ ఆస్తుందా నీకు, నీకేం తక్కువ చేశాను, మంచి మంచి వస్త్రాలు వేసుకుంటున్నాడంట, ఓదా రంగు వస్త్రాలు వేసుకుంటున్నాడంట, గంభీరంగా తిరుగుతున్నాడు, దజ్జాగా తింటున్నాడు. ఏ ఐటమ్స్ కావాలి? హైదరాబాద్ బిర్యానీ కావాలా? వచ్చేస్తుంది సెకండ్లో. పీతలు కావాలా? రొయ్యలు కావాలా? పులస కావాలా? పులస మన దగ్గర పులస వేరు, గోదావరి పులస వేరు. అది కావాలా? అది వచ్చేస్తుంది. రకరకాల ఐటమ్స్లు, విదేశాల్లో రకరకాల ఐటమ్స్లు అన్నీ తింటున్నాడు ధనవంతుడు. అనుకుంటాడా ధనవంతుడు? ధనవంతుడు అనుకుంటాడా? ఏమంటున్నాడు తెలుసా? అద్భుతమైన మాట రాశాడండి దేవుడు. లోకాగా రాసిన సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. దేవుడు మాట్లాడుకుంటున్నాడంట, ప్రాణంతో ఆస్తిని చూసుకొని మురిసిపోతున్నాడంట, బలం చూసుకొని మురిసిపోతున్నాడంట. నాకేం తక్కువ, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అవసరమే లేదు, ప్రభు అవసరం లేదు, రక్షకుడు అవసరం లేదు, దేవుడు మాకు అవసరం లేదని మురిసిపోతున్న సందర్భాల్లో తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట. తినుము త్రాగుము సంతోషించుము చెప్పుకుంటున్నాడంట. ఇప్పుడు 20వ వచనము దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రజలందరితో మనతో మాట్లాడుతున్నాడు. ఏ మాటలు మీరు కూడా వింటున్నారు కదా, వీధిలో ఉన్నవారు కూడా ఒకసారి వినండి. అయితే దేవుడు వెర్రివాడా ఏమంటున్నాడంట? ధనవంతుడిని ఏమంటున్నాడంట? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనగునని అతనితో చెప్పెను. ఓ వెర్రివాడా, నీ ధనము శాశ్వతం కాదురా నాయనా, నీ బలము శాశ్వతము కాదురా నాయనా, నీ బలగము, నీ బలము, నీ శక్తి, నీ ఆరోగ్యం ఏది నీతో రాదురా నాయన అంటున్నాడు దేవుడు. తిండిపోతువా? నువ్వు గొంతుకి కత్తి పెట్టుకో. నువ్వు ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నావా? ఈ లోకమే జీవితం అనుకుంటున్నావా? ఈ లోకంలో సంతోషం ఉండదు అనుకుంటున్నావా? అనుకున్నాడండి ధనవంతుడు. ఏమన్నాడంట? సంతోషించి అంటున్నాడంట 19వ వచనం. తినుము తాగుము సంతోషించుము. సంతోషించమని తనలో తాను మాట్లాడుకుంటున్నాడంట. అయితే ఇలాంటి ఆలోచనలు కూడా మనుషులకు ఉంటాయి. ఈ రోజుకి అయిపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తావరా? ఈ రోజు తిరగకపోతే ఎప్పుడు తిరుగుతావరా? ఈ రోజు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావరా? ముసలోడు అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేస్తావా అనేసి ఏమంటారంట మనుషులు. ఇప్పుడే ఎంజాయ్ చేయాలి, ఇప్పుడే తాగాలి, ఇప్పుడే తిరగాలి, ఇప్పుడే ఏదైనా చేయాలి, తర్వాత చేయడానికి ఉండదు, తర్వాత ఆశ అయిపోదా, తర్వాత ముసలితనం వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడే మనము అన్నీ అనుభవించాలి, అన్నీ తినాలి, ఏది తినాలో ఏది తాగాలి అన్నీ ఇప్పుడే చేసేయాలి. ఈ వయసులో ఉండేటప్పుడు అన్ని పనులు, అన్ని చెత్త పనులు కూడా అన్నీ చేసేయాలని లోకంలో ఒక సామెత పుట్టుకొస్తుంది. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? అసలు నిజమైన సంతోషము ఎక్కడ ఉంటుందో, ఈ లోకములో ఉన్న సంతోషము అది నిజమైన సంతోషము. ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడగలిగితే యోబు గ్రంథము 20వ అధ్యాయము. ధనవంతుడు అనుకున్నాడు కదా, సంతోషించని మాట్లాడుకుంటున్నాడు కదా, ఈ లోకములోనే సంతోషం ఉన్నదని మనుషులు అనుకుంటున్నారు కదా. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే యోబు గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనము. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, అండలించండి, భక్తిహీనులకు సంతోషం అంట 1 నిమిషం మాత్రమే ఉంటుందంట. అదే భక్తి పరులకైతే నిత్యము సంతోషం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. రేటు చూడాలి, నా వైపు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. భక్తిహీనులకైతే సంతోషం 1 నిమిషమే, అదే భక్తి పరులకైతే సంతోషము శాశ్వత కాలం ఉంటుంది. శాశ్వత కాలం ఉంటుంది. ఆస్తిని నమ్ముకున్న వారు ఆస్తు తనతో రాదు తెలుసా? ద గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాలను జయించిన చక్రవర్తి, చనిపోయిన తర్వాత ఏమైనా తీసుకొని పోయాడా? 4 కార్లు,
4 రాజ్యాలు, 4 యొక్క రాజ్యాలు, 4 యొక్క దేశాలు తీసుకొని పోయాడా? పోనీ సంపాదించిన బంగారం తీసుకొని పోయాడా? ధనవంతుడు అనుకున్నాడు, తనకు ఆస్తి ఉంది, ఆస్తిని నమ్ముకున్నాడు, ధనాన్ని నమ్ముకున్నాడు, చనిపోయాడు. ధనం ఏమైనా పట్టుకెళ్ళాడా? ఏం పట్టుకెళ్ళడు. లోకాకు రాసిన సువార్త 2వ అధ్యాయము 18 వచనం, 12వ అధ్యాయము 18 వచనం. మనం లోక సువార్త మనం ధ్యానం చేస్తున్నాం. లోక సువార్త 12వ అధ్యాయంలో ఉందాం. 12వ అధ్యాయము 18 వచనం. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని అంతటిని సమకూర్చుకొని ఏం చేస్తున్నాడంట? గోడాన్సులు పెంచేసాడంట. ఆస్తి సరిపోవట్లేదు, సరుకు సరిపోవట్లేదు, ఇంకా పెద్ద గోడాన్సులు పెంచేసాడంట. దాంట్లో పెరిచేసాడు, బస్తాలన్నీ ఆస్తి అంతా అందులో పెట్టేశాడంట, ఆస్తి పెట్టేశాడు. నేను అడుగుతున్నాను, మనం చనిపోయిన తర్వాత మన ఆస్తి మనతో వస్తుందా? మళ్ళీ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథాన్ని అడుగుదామా? మనం చనిపోయిన తర్వాత మనతో ఏమొస్తుందో బైబిల్ గ్రంథాన్ని అడిగితే, యోబు గ్రంథము 1వ అధ్యాయము చూడండి. ఈ విషయాలన్నీ లోకానికి తెలీదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరనే వచ్చి తిని. బట్టలు కట్టుకుని వచ్చామా? బంగారం కట్టుకుని వచ్చామా? మండసాన్ని ఎట్టుకుని వచ్చామా? వడ్డాన్ని ఎట్టుకుని వచ్చామా? జిగిని కట్టుకుని వచ్చామా? లేకపోతే రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తిని పేరు తగిలించుకుని వచ్చామా? ఏం రాలేదు. ఎలా వచ్చామంట? దిగంబరిగా, బట్టలు లేకుండా లోకములోనికి తల్లి గర్భము నుండి ఈ భూమి మీదకి ప్రవేశపెట్టాడు దేవుడు. మన జన్మ అలా జరిగింది. మన జన్మ ఎలా జరిగిందంట? ఎలా పుట్టారంట? బట్టలు పుట్టారా? ప్యాంటు, జిగిని, ఓదా రంగుల వస్త్రాలు వేసుకుని పుట్టామా తల్లి కడుపు నుంచి? ఎలా పుట్టామంట? బట్టలు లేకుండా దిగంబరిగా మనము పుట్టితిమి. అలాగే దిగంబరం వచ్చితిమి, దిగంబరమని అక్కడికి తిరిగి వెళ్ళేదుము. ఎలాగెళ్తామంట? ఎప్పుడైనా సమాధుల దగ్గరికి వెళ్ళారా? బట్టలు కూడా ఉంచరు. సమాధుల దగ్గరికి వెళ్ళి, మనం చనిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి, సమాధి చేసిన దగ్గరికి వెళ్తే, రీసెంట్గా మా కుటుంబంలో ఒక అమ్మాయి చనిపోయింది, పాప. ఆ పాపకి పుట్టినరోజు అన్ని చెవులు, పట్టీలు అన్నీ పెట్టారు. ఆ రోజు పొద్దుట పుట్టినరోజు, అప్పుడు చనిపోయింది. చనిపోతే అదే ఉదయం పుట్టినరోజు, నైట్ చనిపోయింది. చనిపోతే ఏం జరిగిందంటే, నేను చెప్తున్నాను, వాళ్ళని ఏదో అన్నాలని కాదు, కానీ మనము దిగంబరగా వచ్చాము తల్లి గర్భం నుండి, మళ్ళీ దిగంబరగా వెళ్ళడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను. అమ్మాయి చెవులు పీకేశారు, బంగారపు చెవులు పీకేశారు. పాప 4 సంవత్సరాల పాప, పట్టీలు పీకేశారు. పట్టీలు రాకపోతే కత్తెట్టుకొని చెవుల దగ్గర, పట్టీల దగ్గర కత్తెట్టుకొని ఇలాగా తీసి అవి బయటకు తెప్పించి నా చేతిలోనే ఇచ్చారు. నేనే పట్టుకున్నాను. ఇంటికి వచ్చినంత వరకు నా చేతుల్లోనే పట్టుకున్నాను ఆ పట్టీలు, ఆ చెవులీలు. గతంలో చెప్పాను మీకు చర్చిలో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు ప్రపంచాలను పరిపాలించిన చక్రవర్తివైనా, నువ్వు ఈ గ్రామానికి పెద్దవైనా, నీ దగ్గర ఎంత బలగమున్నా, నీ దగ్గర ఎంత బలమున్నా, ఎంత దృఢమైన మనిషివైనా, నీ దగ్గర ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సమృద్ధి ఉన్నా, ఎంత వ్యాపారాలలోని ఫలించినా, ఎన్ని పొలాలున్నా, ఎన్ని బంగారాలున్నా, నీకు ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, నువ్వు చనిపోయిన తర్వాత ఎలాగెళ్తావు తెలుసా? దిగంబరిగా వెళ్తావు. బట్టలు కూడా తీసేస్తారు. కొనుకొస్తారు కదా షాపులో నుంచి కొత్త బట్టలు, అవి ఉంచరు, తీసేసి అక్కడే పడేస్తారు. కనీసం బట్టలతో కూడా కప్పెట్టరు తెలుసా నిన్ను. కనీసం ఒంటి మీద నూలు పొంగు కూడా ఉంచరు. అది మానవ జీవితం. మనమేమనుకుంటాం, నాకు బలం ఉంది, బలగం ఉంది, మంద ఉంది, మలగం ఉంది, ఆస్తి ఉంది, పాస్తులు ఉన్నాయి, పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, నాకెందుకు మీ యేసు ప్రభువు, మేమెందుకు నమ్ముకోవాలి, మాకు ఇల్లు లేదా, మాకు ఆస్తి లేదా, మాకు ఆరోగ్యం లేదా, మాకు జబ్బులు వచ్చేసాయా, మాకు అప్పులైపోయామా, బంగారం ఉంది, క్రైస్తవుల కంటే మేమే ఎక్కువ ఆస్తులు సంపాదించేసుకున్నాం, ఎక్కువ బలవంతులు మేమే, మాకు ఈ దేవుడే అవసరం లేదనుకుంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసరా? నాయన, ఈ లోకం శాశ్వతం కాదురా, శాశ్వతమైన ఒక లోకం ఉందరా. ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ లోకములో బ్రతుకుతున్న మనము నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఆ మార్గదర్శకుడైన యేసుక్రీస్తు వారి వెంబడి మనము
ప్రయాణం చేయాలి, ఆయన చెయ్యి పట్టుకోవాలి, ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి, మన పాపములను మనం ఒప్పుకోవాలి, మన దోషములను మనం విడిచిపెట్టాలి, నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి అని దేవుడు పిలుపునిస్తే మాకు అవసరం లేదు, మాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, మాకు ఈ దేవుడు అవసరం లేదని ఈరోజు చాలామంది సమాధానం చెప్తారు. ఈ లోకము శాశ్వతము కాదు. మరొకసారి చెప్తున్నాను, ఈ లోకము శాశ్వతము కాదు. రేపేమి సంభవించునో ఎవ్వరికీ తెలియదు. విజయవాడలో ఉన్న ప్రజలు వారికి విపత్తు వస్తుందని అనుకోలేదు. ఆ రాత్రి మేము చనిపోతామని వారు ఊహించలేదు. అలాగే యాక్సిడెంట్లో చనిపోతున్న వారు, తిరిగి వస్తానని ప్రయాణం వెళ్తున్న వారు, నేను దారిలోనే చనిపోతానని వారు అనుకోలేదు. తిరిగి రాకుండా ఎంతోమంది మరణిస్తున్నారు. హరికృష్ణ గారు సినిమా యాక్టరు, రామారావు గారు అబ్బాయి ఏమైపోయాడంట? ఎవరన్నా అనుకుంటారా? ఊహించుకుంటారా? ఉదయం వెళ్తున్నాడు కారు మీద, మరలా రాలేదు. అలా ఎంతమంది చనిపోయారు తెలుసా? మన బంధువుల్లో చనిపోలేదా? మన చుట్టాల్లో చనిపోలేదా? కానీ మనిషి ఏమనుకుంటాడంటే, మనం ఏమనుకుంటామంటే, ఈ లోకమే శాశ్వతం, నేను అన్ని సంపాదించేసుకుంటాను, నాకు అవసరం లేదు దేవుడు అనుకుంటాం. కానీ ఈ సంపాదన అంతా నీకు కావిటికి రాదు. ఒక మాట చూపిస్తున్నాను, యోబు గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం. మనం ఎలాంటి వారమంటే, మనమంటా నిన్నటి వారమే, మరి ఈరోజు బ్రతుకుంటామని గ్యారెంటీ ఉందా? చూడండి, మీరు వాక్యం చెప్తున్నాను, దేవుడు రాసిన అద్భుతమైన మాటలు, దేవుడు లిఖితము చేసిన పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తులతో రాయించిన మాటలు. మనం నిన్నటి వారమే, నిన్నటి వరకే. ఈరోజు ఆదివారం ఫుల్గా ఉంటామని గ్యారెంటీ లేదు. ఈరోజు అంతా 12 అయ్యేంత వరకు మేము బతికేస్తామని గ్యారెంటీ కూడా లేదు. ఒక మొబైల్కి ఉంది గ్యారెంటీ, మైక్ ఉంది గ్యారెంటీ. కొనుక్కొస్తే ఇంటికి వచ్చి పోయిందనుకో, మళ్ళీ పట్టుకెళ్ళాము ఇచ్చేస్తాడు కొత్త మైక్. సెల్ పని చేయట్లేదండి, మీరు ఇప్పుడే కదా కొన్నానంటే మళ్ళీ సెల్ ఇస్తాడు. టీవీ పోయిందనుకో టీవీ ఇస్తాడు, ఫ్రిడ్జ్ పోతే ఫ్రిడ్జ్ ఇస్తాడు. ఇప్పుడు బ్రతికాం కదా, ఇప్పుడు సాయంత్రం కల్లా మనం చనిపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి చూపిస్తాం? మనం నిన్నటి వారమే. చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదంట, ఏమీ తెలియదంట. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం ఇంటికి, భయమేస్తుంది. ఈ మూలపేట రావడానికి ఎంత టెన్షన్ పడుతున్నాను, ఎంత స్లోగా, ఎంత జాగ్రత్తగా రావాల్సి వస్తుందో తెలుసా? రోడ్లు బాగాలేక, లారీలు, ఆ లైట్ హౌస్లోను, ఫోర్ట్ ఏరియాలోను చూస్తేనేమి ఉప్పాడ బీచ్లో రోడ్లు బాగోవు. మరి ఈరోజు సాయంత్రం నేను ఇంటికి వెళ్తానా తెలీదు. కానీ నేనేమనుకుంటాను, రేపటి కోసం ఆలోచించేస్తాను. రేపు ఏం కూర వండుకోవాలి, రేపు ఏ బట్టలు వేసుకోవాలి, రేపు ఎక్కడికి వెళ్ళాలి అని మనం అంత ప్రోగ్రామ్ సీట్ రాసుకుంటాం. పలానా రోజు పలానా చోటకి వెళ్తున్నాను, పలానా రోజు పలానా చోటకి వెళ్తున్నాను, పలానా టైంలో పలానా చోటకు నేను ఉంటాననేసి. కానీ ఆ చోటకు నువ్వు ఉండకపోవచ్చు. అందుకే అంటున్నాడంట దేవుడు, మనము నిన్నటి వారమే. ఇంకొక విషయం తెలుసా? చాలామంది తినకుండా చాలా పిసినార్థాన్ని చేసి సంపాదించేసుకుంటారు తెలుసా? చాలా పిసినార్థాన్ని చేసి సంపాదిస్తారు. సరైన బట్టలు వేసుకోరు, సరైన తిండి తినరు, పిల్లలకి సరైన వసతులు ఉండవు, ఉండవు. కానీ దాచి చనిపోతాడు. ఈ ఆస్తి అంట ఎవరికి వెళ్ళిపోతుందో తెలియదు తెలుసా? కొంతమంది నాకు తెలిసిన వారు ఉన్నారు దుమ్ములపేటలో, అసలు వాళ్ళకి సంబంధం లేదు, కానీ వాళ్ళ ఆస్తిని వీళ్ళు అనుభవిస్తున్నారు తెలుసా? పోనీ స్నానం చేయించింది లేదు, తిండి పెట్టింది లేదు, టిఫిన్ ఇచ్చింది లేదు, ఏమీ లేదు. కానీ ఎవరో సంపాదించిన ఆస్తు వీరు అనుభవిస్తున్నారు. ఈరోజు మనము ఎంత సంపాదించినా అది ఎవరు అనుభవిస్తారో మనకు తెలీదు. ఆ మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి, కీర్తన గ్రంథము ఎంత సంపాదించినా అవి ఎవరికి చిక్కునో మనకు తెలియదురా నాయన. నువ్వు ఎంత సంపాదించేసుకొని, ఎంత ఆస్తులు పొలాలు ఉన్నా ఒక్కొక్కడు చనిపోతాడు, పిల్లలు కూడా చెప్పడు, వడ్డీలు ఎవరికి ఇచ్చావు చెప్పడు, బంగారం ఎవరి దగ్గర ఉంది చెప్పడు, ఏం చెప్పడు, పలానా చొక్క ఆస్తి కొన్నాను చెప్పడు, ఏం చెప్పడు, ఎవరి దగ్గర దాస్తాడు. సడన్గా పోతావు, ఆస్తాడు, పట్టుకుపోతాడా లేదా? ఎవడో మంచోడైతే, అమ్మా మీ నాన్న ఆస్తి నా దగ్గర పేపర్లు పెట్టాడు, డాక్యుమెంట్స్ పెట్టాడు, లేకపోతే నా ద్వారా అప్పులు తిప్పుతున్నాడు, వడ్డీలు తిప్పుతున్నాడు, ఇదిగో అమ్మా తప్పు, ఇది మీ నాన్న కష్టపడిన డబ్బులు అని తిరిగి ఇచ్చేస్తాడు మంచోడైతే. అలాంటి చాలా తక్కువగా కనిపిస్తారు మనకు.
చూడండి, కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 6వ వచనములో, కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 6వ వచనములో, మనుషులు బట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారి తొందరపరుట గాలికే కదా, వారి ఇప్పుడు అండలించండి, వారి ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చిక్కునో వానికి తెలియదంట. వారు ధనమును సమకూర్చుకుంటారు కానీ, దాచిపెట్టుకుంటారు కానీ, అది ఎవరి దగ్గరికి వెళ్ళిపోతే లాస్ట్కి ఆ ధనం తెలియదంట. మరి ఎందుకని అంత కష్టపడిపోతున్నావు? రీసెంట్గా ఒక కరోనాలో ఒక ఆయన చనిపోయాడు, మా పెద్దనాన్న చనిపోయాడు. అయితే ఇంకొక ఆయన కూడా పెద్దనాన్న అవుతాడు. ఆయన ఏం చేస్తారంటే చాలా పిసినారదానం చేసి డబ్బులు లక్షలు లక్షలు కూర్చోబెట్టి 4 లక్షలు అతని అకౌంట్లోనూ అతని ద్వారాగా అతని దగ్గర దాచాడు అనమాట. దాస్తే ఏమైందో మరి అతనికి ఏమైందో తెలీదు. చనిపోయే ముందు రోజు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తెచ్చేసుకున్నారు. అర్థమవుతుందా? భార్యకి చెప్పడు, పిల్లలకి చెప్పడు, ఎవరికి చెప్పడు. ఎవరో సీక్రెట్గా ఒక వ్యక్తి దగ్గర దాచాడు బ్యాంకులో. మరి అతనికి ఏమో దేవుడు ఎలాంటి ఆలోచన ఇచ్చాడో తెలియదు కానీ, అన్నయ్య తమ్ముడు మనం వెళ్ళి డబ్బులు తెచ్చేద్దాం, బ్యాంక్కి వెళ్ళి డబ్బులు కావాలని అంటే వెళ్ళి తెచ్చారంట. డబ్బులు ఇలా తెచ్చేసారు. తర్వాత రోజు కరోనా వచ్చి చనిపోయాడు ఆయన. ఒకవేళ అదే కరోనా నీకు వచ్చి చనిపోతే ఆ 4 లక్షలు ఎవరికి వెళ్ళిపోతాయి? అతనికి వెళ్ళిపోతాయి కదా. అలా బ్యాంకులో తీసేసుకునే వారు అందరూ ఉంటారు. తర్వాత వడ్డీ వ్యాపారాలు చేసుకుంటారు అందరూ ఉంటారు. తన పొలాలు కొనేస్తారు. నేను పెయింటింగ్ పనికి వెళ్తాను కదా. ఆయన పెద్ద కోటేశ్వరుడు, బిల్డరు, బిల్డింగులు కట్టేసి అమ్ముతాడు అనమాట. ఆయన ఆ నాన్నగారు చనిపోతే పాతిల్లండి, పెంకిటిల్లు, పాతదిల్లు, పల్లెటూరు అనమాట. ఆ పల్లెటూరులో పాతిల్లు, పెంకిటిల్లు. అయితే నాన్న చనిపోయాడు కదా అని సామాన్లు చేస్తారు కదా, క్లీన్ చేస్తారు కదా. దాంట్లో దస్తావేజులు దొరికాయి అనమాట. ఎన్ని ఎకరాలు కొన్నాడు తెలుసా? 100 ఎకరాలు కొన్నాడంట. భార్యకి కానీ పిల్లలకు కానీ ఎవరికి చెప్పలేదంట. 100 ఎకరాలు ఎక్కడ? సామర్లకోటలో మంచి మెయిన్ సెంటర్లో. కోట్లకి ఖరీదు చేస్తుంది అది. 100 ఎకరాలు. 100 ఎకరాలు కొనేసి ఆ పేపర్లన్నీ బీరువాలో దాచాడు. పోనీ ఆ పేపర్లు దాచు, ఆ పేపర్లు ఏమైనా ఎవరి దగ్గర పెడితే అలాంటి వారు లేరా? ఉన్నారు. ధనము సంపాదిస్తారంట కానీ అది ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాయో తెలియదంట. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఆస్తి సంపాదించింది ఒక ఆవిడ, అనుభవించింది ఇంకొక ఆయన. ఆవిడ చనిపోయింది. ఆవిడ చనిపోతే ఎవరు లేరు. ఒక ఆయన తీసుకున్నాడు ఆస్తి అంతా, పెద్ద ఇల్లుకి తీసుకున్నాడు తెలుసా. పాపం ఎంత కష్టపడిందో ఆ ఇల్లు కట్టుకోవడానికి, ఎంత ఇబ్బందులు కూడా ఉంటుందో. ఆవిడని కప్పెట్టడానికి కూడా డబ్బులు చందాలు వేసుకొని భూస్థాపన చేశారు ఆవిడకి. ఇప్పుడు ఆవిడ ఇల్లు ఒక 20 లక్షలు చేస్తుంది. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, నీ సంపాదన నీ వెంట రాదు. నువ్వు సంపాదించిన ఎవరికి వెళ్ళిపోతాయో తెలీదు. దాచుకో, సంపాదించుకో, కానీ దేవుని మాత్రం మర్చిపోకు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు కనుక తక్షణమే ప్రభువును నమ్ముకో. ఈరోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రేపు నువ్వు ఉంటావా అనడానికి గ్యారంటీ లేని బ్రతుకు మానవ బ్రతుకు. ఏ దినమున ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియదంట. మనం నిన్నటి వారమే ఈరోజు ఉంటాము, ఫుల్గా 24 గంటలు బ్రతికేస్తాం అనుకో, ఎవరికి గ్యారంటీ లేదు. ఎంతోమంది ఈ రోజుకి ఏంటి ఈ టైము 12 అవుతుందా కరెక్ట్గా? అమ్మా 12 అవుతుందా? రాత్రి 12 అంత అయ్యే వరకు ఎంత 100 మంది చనిపోతారో ఈరోజు, ఎంత 100 మంది పుడతారో ఈరోజు. కానీ అందులో మనం ఉండొచ్చేమో. మరి మనలో మారు మనసు లేకపోతే, మనకి రక్షణ లేకపోతే, ప్రభువు మన జీవితంలో లేకపోతే మన జీవితం ఏమైపోతుంది? అందుకే వెర్రివాడా, ఈ రాత్రి దేవుడిని ప్రాణమును అడిగితే నువ్వు సంపాదించినవన్నీ ఏమవును? ఎవరి దగ్గరికి పోతాయి? ఎందుకు ప్రాణాన్ని చూసి, నీ శరీరాన్ని చూసి మురిసిపోతున్నావు? ప్రాణమా తిను తాగు తిరుగు తిరుగని ఎందుకు నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? నేను ఎందుకు నువ్వు వెంబడించవు? నేను ఎందుకు నువ్వు స్వీకరించవు? నేను ఎందుకంటే నీకు అంత అసహించుకుంటున్నావు అని దేవుడు మాట్లాడుతుంటే సమాధానం ఉందా ఈరోజు? అందుకే నేను వెర్రివాడా అని టైటిల్ పెట్టి, ఈ వెర్రివాడు ఎవరు? వెర్రివాడు ఎవరో తెలుసా? ఎవరైతే ప్రభువును నమ్ముకోకుండా ఈ లోకమే శాశ్వతమని తన బలాన్ని చూసుకొని, తన ఆస్తిని చూసుకొని, తన ఆనందాన్ని చూసుకొని, తన ఐశ్వర్యం చూసుకొని, తన పేరు ప్రఖ్యాతులను చూసుకొని మురిసిపోతున్నాడో, ప్రభువు మాకొద్దు, ఈ లోకమే మాకు ముద్దు అని బ్రతుకుతున్నారు చూసారా? వారందరూ దేవుని దృష్టిలో ఎవరంట? వెర్రివాలే.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం వెర్రివాళ్ళమా? వెర్రివాళ్ళంగా ఉంటే నిజంగా మన అంత బుద్ధిహీనులకి ఎవరు ఉండరు. దేవునితో వెర్రివాడ అనిపించుకునే స్థితిలో మనం ఉండకూడదు. ఎందుకంటే ఈ లోకం శాశ్వతము కాదు, శాశ్వతమైనది లోకం, పరలోకం. ఆ పరలోకం మనం చేరాలంటే ఈ భూలోకములో మనము క్రీస్తుని మన హృదయములోనికి ఆహ్వానించాలి, క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తు తన అడుగు జాడలందు మనం నడవాలి. ఆయనే మనకు రోల్ మోడల్. ఆయనే నా దేవుడు, ఆయనే నా ప్రభు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా విమోచకుడు, నా పాపము కొరకు మరణించి తిరిగి లేచిన మృత్యుంజయుడు అని ఎవరైతే నమ్ముతారో వారందరూ దేవుని దృష్టిలో గొప్పవారండి, గొప్పవారు, మంచివారు అన్నమాట. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అంటాడు దేవుడు. నా ప్రేమైన కుమారుడా, నా ప్రేమైన కుమార్తె అంటాడు దేవుడు. అర్థమవుతుంది కదా? ఈ మాటలు విన్నవారు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మరి లోకములో చాలామంది ధనవంతులను చూస్తాం. బైబిల్ గ్రంథములో కూడా ధనవంతుడిని చూపించి మనతో మాట్లాడుతున్నాడు. వాడు ధనం వాడిని రక్షించలేదు, వాడు ఆస్తి వాడిని రక్షించలేదు, వాడు బలం వాడిని రక్షించలేదు, ఏమీ రక్షించలేదు. లాస్ట్కి పాతాళంలో ఏడుస్తున్నాడంట. దాహం 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 దాహం. మనం ఏడుస్తున్నామా? మంచులు తీయండి అమ్మా, మంచులు తీయండి అని అంటున్నావా? ఎండాకాలం వస్తుందా? ఎండాకాలం వస్తే ఏం చేస్తాం? దాహం దాహం దాహం. ఎక్కడ ప్రయాణం చేస్తే వాటర్ బాటిళ్ళు, డ్రింకులు, తర్వాత ఏమో జ్యూసులు, బటర్ మిల్కులు ఇవన్నీ తాగేస్తాం. కానీ పాతాళంలో ఏడుస్తున్నాడంట. ఎన్ని నీళ్ళ కోసం తెలుసా? ఒక చుక్క కోసం ఏడుస్తున్నాడంట ఆయన. మరి అలాంటి స్థితిగతుల్లో మనం దేవుడు ఉండకూడదని దేవుడు మనకి పిలుపునిస్తున్నాడు కనుక మనము మారుమనసు పొంది రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతికితే నిత్యరాజ్యాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానములో మరి మాలపేటలో నివాసం ఉంటున్న ప్రజలు, సంఘంలో ఉన్న వారందరూ ఉండాలని మనస్ఫూర్తిగా మాటలు మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్నపాటి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మాకు ఒక ధనవంతుడిని తండ్రి ఉదాహరణగా పెట్టి ప్రభా వారి జీవితాన్ని మాకు ముందు పెట్టి చూపించారు ప్రభా. నిజమే తండ్రి, ఈ లోకమే శాశ్వతం అనుకొని మేము సంపాదించుకునేవే మాకు శాశ్వతం అనుకొని మా వ్యాపారము, మా బలము, మా బలగము చూసుకొని మేము మురిసిపోతున్నాం తండ్రి. ప్రభా తండ్రి, రక్షకుడిగా అంగీకరించలేని వారు ఎందరో ఉన్నారు. వారందరితో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ మీరు బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. ప్రభా తండ్రి, ఏ క్షణం ఏం జరుగుతుందో మానవుడిగా మాకు తెలియదు గనక ప్రభా ఈ క్షణమే ప్రభా నీ అంతకు వచ్చి మేము ప్రభా మార్పు చెంది రక్షణలు పొందడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడుతున్నాం. కృపను అనుగ్రహించండి, కనికరమును, జాలిని, దయను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నీ మాటలు విన్న బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా ఈ లోకం శాశ్వతము కాదు, శాశ్వతమైనది పరలోకమని, ఆ లోకము కావాలంటే యేసుక్రీస్తుని నమ్ముకోవాలని సత్యాన్ని ప్రతి హృదయములో మీరు బలపరచమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రి, ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో మాకు తెలియదయ్యా. రేపు ఉంటామో ఉండమో మాకు తెలియదు కానీ తండ్రి, ఉన్న ప్రభా ఈ కొద్ది కాలంలోనే, ఈ కొద్దిపాటి జీవితంలోనే నీతిగాను, పరిశుద్ధంగాను, యథార్థంగాను బ్రతకడానికి మాకు సహాయం దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.